మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమని యేసు ప్రభువా, మారని వాడా, మార్పు చెందిన దేవుడా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న దేవుడా, మీ ప్రశస్తమైన రక్తం ద్వారా మీ పాదము చెందుకు వస్తున్నాం ప్రభు. దేవా, మీరు ఆకాశం ముందున్నారు, మేము భూమి మీద ఉన్నాము. మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మమ్మల్ని మేపుతూ ఉన్నారు, మమ్మల్ని పెంచుతూ ఉన్నారు. మీ కాపుదల్లో ఉమా తండ్రి 2017 సంవత్సరము ఈ 19వ తారీఖు వరకు కూడా సదాకాలం మాతో ఉంటూ కాపాడుతూ ఆదరించుకుంటూ వస్తున్నా. నీ ప్రేమ వాత్సల్యతల కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నా. నమ్మకమైన తండ్రి, ఈ దినాన ఇక్కడ కూడినామో మీరు ఎరుగుదురు. ఉమా తండ్రి, నీ యొక్క కుమారుడు సహోదరుడు వెంకటరావును మా తమ అక్కను ప్రేమించి వారికి ఇచ్చిన మరి కుమారుడు జ్ఞానరత్నం కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నా. ఉమా తండ్రి, తన యొక్క మరి అక్క సహోదరి మంజుష కొరకు ప్రార్థించుకుంటూ వస్తున్నా. వారికి ఇచ్చిన మరి కుమార్తె కొరకు ఉమా తండ్రి, ఊహించలేని దానికంటే అత్యధికమైన ఆశ్చర్యకరమైన మేలు చేసే దేవుడు నీవు కనుక ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకునని చెప్పారు. దేవా, ఆ విధముగానే నీ కుమారుని భయంకరమైన పరిస్థితుల నుంచి ఉమా తండ్రి కాపాడి విడిపించి సజీవునిగా మా మధ్య ఉంచిన నీ ప్రేమంతుడి కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అపవాదిని వారి యొక్క కీర్తులను గర్జిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు తాడిపత్రి వారి యొక్క కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన గ్రామస్తులకు సంఘస్థులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన గ్రామంలో తాటిపత్తి వెంకటరావు గారు, మార్తమ్మ గారు, వారి యొక్క కుమారులు తాటిపత్తి జగన్రత్న గారు వారిని దీవించి ఇచ్చినటువంటి కుమారుని యొక్క జన్మదిన నీ ప్రేమకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, కాపాడినందుకు వందనాలయ్యా, కాపాడినందుకు వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా,
Samaya,
మహిమతో నింపి మార్గముని నీ కృప చూపితివి ఈ పాత్రను మహిమతో నింపి మార్గముని నీ చిత్తమే నా యందులనే పవ్వాలని నీ సేవలో నా శ్వాసను తనవన గుడిలో ఆలని నీ చిత్తమే నా యందులనే పవ్వాలని నీ సేవలో నా శ్వాసను తనవన గుడిలో ఆలని నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా నీ శక్తి నాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీవు నడుపుమోలేవా నీ దయలు నీ కృపలు నీ సేవకై బలిచగా దేవా నీ కృపలో అతిథివి కథకాలము స్త్రీలు మీ కొరకు ఇక్కడ మరి ఎదురుగా మరి కింద కూర్చొని మనం చేస్తున్నాం. సహోదరులందరూ కూడా మరి ఎదరు రావాలని మనం చేస్తున్నాం. సిస్టర్ గారు
మరి తాడిపత్రి వెంకటరావు గారిని వారి సతీమణి గారిని ప్రేమించి మరి దేవుడు ఇద్దరు ఆడబిడ్డలను అలాగే మగబిడ్డలు దయచేశారు. ఈ సమయంలో మరి వారి కుమారుడు అనగా మనవుడు వర్షిత్ మొదటి జన్మదిన వేడుకల్లో మరి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అలాగే సంఘస్థులు, గ్రామస్తులైన వారు ఈ సమయం మన మధ్యకు వచ్చినారు. ప్రార్థన కూడిక ప్రారంభించబడి ఉన్నది. మన మధ్యలోనికి ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ నుండి మరి ఆనంద్ విజయ్ కుమార్ గారు, అంటే నెల్లూరు నుంచి మన మధ్యకు ముఖ్య ఆనంద్ జయ కుమార్ గారు మరికొద్దిసేపట్లో మన మధ్యలో చేస్తున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో ముఖ్య ప్రసంగికులుగా, ముఖ్య ఆహ్వానితులుగా గౌరవనీయులు రెవరెండ్ ఆనంద జయ కుమార్ గారు హోసన్న మినిస్ట్రీ నుంచి మన మధ్యకు చేస్తున్నారు కనుక మరి సమయాన్ని గమనించి మరి గ్రామస్తులైన వారు, విశ్వాసులు, మరి బంధువులు, స్నేహితులు అందరూ కూడా మరి సమయానికి స్థలానికి రావాలని మనం చేస్తున్నాం. మరి బహున్నతుడైన దేవుడు మరి వర్షిత్తును దేవుడు దీవించారు. అనేక విషయాలు దేవుడు కాపాడాడు. మరి యొక్క ఆనంద సమయాలలో మనందరం పాల్గొని మరి దేవుడు స్తుతించాలని, కొనియాడాలని, శ్లాఘించాలని మరి మనం చేస్తూ ఈ సమయంలో మరి వీరి కుటుంబం ద్వారా ఆహ్వానించబడినటువంటి మరి దైవజనులు మరి వేది మీదకి వస్తున్నారు. మరి ముఖ్యంగా మరి దైవజనులు ఈ జోల్ రాజు గారి వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు తాడిపత్రి జోల్ రాజు గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. Me
మరి జానరత్నం గారిని అలాగే మరి మంజుష గారిని ఇద్దరిని దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారుడు మరి వర్షిత్ మొదటి జన్మదిన వేడుకల్లో మరి మనందరము పాల్గొంటున్నాం. ముఖ్య ఆహ్వానితులుగా ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు మరి హోసన్నా మినిస్ట్రీస్ నుండి మరి ఆనంద జయకుమార్ గారు మరి నెల్లూరు నుండి మన మధ్యలో విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. మన మధ్యలో కొంతమంది ముఖ్య ఆహ్వానితులు ఉన్నారు. వారిని ప్రేమతో వేది మీదకి ఆహ్వానిస్తున్నా. మరి తాడేపల్లిగూడెం నుండి వచ్చినటువంటి దైవజనులు తాడిపత్తి విక్టర్ బాబు గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. తాడిపత్తి విక్టర్ బాబు గారు. అలాగే రెండవదిగా మరి దైవజనులు తాడేపల్లిగూడెం నుండి విచ్చేసినటువంటి దైవజనులు అబ్రహాం గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అబ్రహాం గారిని మరి దైవజనులు తాడేపల్లిగూడెం నుండి మన మధ్యకి విచ్చేస్తున్నారు. మరి వీరి కుటుంబానికి చాలా కావలసిన దైవజనులు మన మధ్యలో ఉండడం సంతోషం. వారిని మరి వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో దైవజనులు ఇమానియేలు గారు కొండంగి నుంచి మన మధ్యకి వచ్చున్నారు. కొండంగి నుండి మరి దైవజనులు ఇమానియేలు గారు మన మధ్యలోకి విచ్చేస్తున్నారు. వారిని కుటుంబం తరఫున ప్రియపూర్వకంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో దైవజనులు రత్నరాజు గారు మరి తలుపు నుండి మన మధ్యకి వచ్చున్నారు. ఆల్రెడీ వేదిక మీద వారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానించాం. అలాగే మరి దైవజనులు దువ గ్రామం నుండి మరి దైవజనులు జోసెఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి జానరత్నం గారి స్నేహితులు మరి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి దైవజనులు జోసెఫ్ గారు తో నుంచి వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక దైవజనులు ప్రసాద్ గారు ములపరం నుండి మన మధ్యకి విచ్చేస్తున్నారు. ప్రసాద్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ములపరం నుండి మన మధ్యకు విచ్చేసినటువంటి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సత్యం గారు చింతలపూర్ నుండి మన మధ్యకి వచ్చున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు మరి సత్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి జానరత్న గారి స్నేహితులు ఈ గ్రామ వాసులు మరి సత్యవాడలో స్థిరపడినటువంటి దైవజనులు మరి శ్యాంసన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్యాంసన్న గారు మరి వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. జానరత్న గారిని అలాగే బేతేలు క్రిస్టియన్ చర్చ్ దైవజనులు మరి తాడిపత్తి అబ్రహాం గారు మరి దైవజనులు తాడిపత్తి అబ్రహాం గారిని కూడా మరి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రావాలి, బాగా రావాలండి. మరి జానరత్న గారి అన్నయ్య గారు మరి తాడిపత్తి అబ్రహాం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రావాలి, అబ్రహాం గారు రావాలి, రండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు సహోదరులు మరి జోసెఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. తన రెక్కల నీటిలో భద్రపరిచి ఇది నా సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడిచ్చాడు. ఇటువంటి జన్మదినోత్సవాలను మా జీవితంలో జరపడానికి పెద్దల దయందు మనుషుల దయను దేవునికి దయలో కుమారుడు వర్తిల్లినట్లు ఇది నాన్న కుమారుడు కొరకు మనం ప్రాంతం చేద్దాం. ఈ కుటుంబం కొరకు ప్రాంతం చేద్దాం. తలలు వంచండి. మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ఇంత సంతోషంగా ఆనందంగా నీ బిడ్డలు తాటిపత్తి వారి గృహంలో జరుగుతున్న ఈ ఆనంద కూటాన్ని బట్టి నీ సంగలు స్తుతిస్తూ నీ ప్రియులు బ్రువా నీ బిడ్డలు జానరత్నం తన భార్యను ఆశీర్వదించి నీ కృపలో వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఆ కుమార్తె కష్టకాలంలో నమ్మదగిన సహాయకుడిగా నువ్వు ఉంటూ తగిన కాలం అందు సుఖమైన కానుకనిచ్చి ఆయన ఒక మంచి బిడ్డనిచ్చావు. ఒక దినాల్లో ఎన్నో బలహీనమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు వాటిలోంచి తప్పించి విడిపించి దీని సంవత్సరం అనే దయాక్రీటాన్ని ఇచ్చాం. అది నీ ఏర్పాటు, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం. ఈ సంవత్సరంలో ప్రభువును చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ మొదటి పుట్టినరోజు ఎంతోమంది దైవజనులు ఈ స్థలంలో ఉండి ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మేమందరం కలిసి నీ స్థలంలో స్తుతిస్తుండగా
మాకు కాదు నాయన, నీ నామ ఘనత మహిమ కలిగినగా ఈ యొక్క కూటమి జరగడానికి సహాయం చేయమని, నీ దాసుని ద్వారా ఒక శ్రేష్ఠత కలిగిన వర్తమానాన్ని నువ్వు అందింపచేయమని, ఏ ప్రణాళిక అయితే నీ దాసుని స్థలానికి నడిపించిందో ప్రభా, ఆ ఉద్దేశాన్ని కార్యాలను జరిగింపచేయమని ప్రత్యేకంగా దేని కుటుంబాన్ని చేతులు పెడుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొక సిస్టర్ గారు ఉన్నారు. మరి అండమాన్ నికోబార్ దీవుల నుండి మరి సిస్టర్ గారు ప్రశాంతి గారు మన మధ్యలో కూర్చున్నారు. వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. ప్రశాంతి గారు అండమాన్ నికోబార్ దీవుల నుండి మరి ఇప్పుడు వచ్చి ఉన్నారని తెలియజేశారు. వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దేనిక వాక్యాన్ని చదువుకుందా. ఆ కీర్తన గ్రంథము 127వ కీర్తన, కీర్తనలు 127వ కీర్తన చివరి వరకు మార్చి చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరచి చదవాలని మనం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మరి జానరత్న గారు అన్నయ్య గారు, మరి కానిస్టేబుల్ గారు తాడిపట్టి దేవుడు రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నా. వాక్యాన్ని చదవాలి రండి సార్. మరి దైవజనులు మరి క్రాంతి కుమార్ గారు అంటే అన్యత భావించొద్దు, వేదిక మీద స్థలం లేక పిలవలేదు, దయించి మరి ఇలా 127వ అధ్యాయము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలి కాయవారి మేలుకుంటే వ్యర్థమే. మీరు వేకువను లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వానికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యోహానుకి స్వాచ్ఛము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో పాల్గొంటి వారు. వారితో తన అమ్మల పొద్దు నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వాడు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదించుందరు. ఈ వాక్యం దీవించిన కాక. 128వ కీర్తన ఉత్తర ప్రత్యుతులు చదువుకుందాం. మొదటి వచనం చదువుతాం, రెండవ వచనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేని నడిచి వారందరూ ధన్యులు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమ కలుగుట చూచెదవు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. జాన్ మోజెస్ గారు అలాగే దేవుడు రాజు గారు వాక్యం చదివి వినిపించారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి బేతెల్ క్రిస్టియన్ చర్చ్ స్థానిక దైవజనులు మరి తాడిపత్రి మరి జోల్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. సహోదరులు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. నమ్మకము గల పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికై వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, గతిపతి అనే పేర్లతో పిలువబడినవాడా, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సృజిస్తూ పాలిస్తూ నడిపిస్తున్నవాడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికై వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత మధ్య ఇక్కడ చేరినాము ప్రభానికి ముందుకే తెలుసు కనుక ప్రభా, మా పనులన్నింటిలోనూ మా కార్యక్రమాలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండి మీరే ఆదరణగా ఉండి నడిపించి సహాయం చేయమని ఈ వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను. మా ప్రియులనైనా ఏ బిడ్డ అదే వెంకటరావు గారు మా తమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీ వందనాలు, ఇద్దరు ఆడబిడ్డలను బట్టి నీ వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దీవించారు, ఆస్వాదించారు, అభివృద్ధి చేస్తున్నారు. అందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. వారి యొక్క కుమారుడు తండ్రినైనా నీకు జానరత్నం అలాగే మంజుస వారి విషయం ప్రార్థిస్తున్నాం. గత దినాల్లో గత సంవత్సరంలో నీ కుమార్తె నీ కుమారుడు ఎంతగానో శ్రమపడి తండ్రి నా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ప్రభు ఎన్నో శ్రమలకు వచ్చి ప్రభు నీ సహాయం ద్వారా నీకు వాడు భవిష్యత్తులో ప్రభు వారు సంపాదించుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నానా దేవ సహాయం చేయకపోతే ఈ లోకంలో ఎవరు ఏమి చేయలేదు. నువ్వు సహాయం చేసినావు కాబట్టి అనేక దైవజనులు ప్రార్థించినారు కాబట్టి ప్రభు కుమారుడు భవిష్యత్తును క్షేమంగా ఉంచినారు. గత సంవత్సరం అంతా కాసి కాపాడి మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. కీర్తన గ్రంథం 65:11 మాట్లాడినట్లు సంవత్సరం నీ దయ కిరీటం ధరింపజేసి ఉన్నావు.
నీ సారులు చాడము గంజలుచున్నవని నీ వాక్య ప్రకారము నీ కుమారుడు నిలువ పెట్టుకుని ప్రభు రీతిగా ఈ సంతోషకరమైన సమయంలో ప్రభు ఈ తారీఖున ప్రభు మేమందరము కూడి ప్రభు నీ కుమారుడు యొక్క పుట్టిన దినము జన్మదినము జరుపుకోవటానికి ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరిన బిడ్డలు బట్టి నీకు వందనాలు, బంధువులు బట్టి స్నేహితులు బట్టి నీకు వందనాలు. ప్రభు నీ దాసులు నెల్లూరు నుంచి మా మధ్యకు తీసుకుని వచ్చినారు. ప్రభు మాకు కావాల్సిన వర్తమానాన్ని తన నోటి ద్వారా అందించడానికి సహాయం ఇచ్చేయండి. మేమందరం నీ బిడ్డలుగా ఉండడానికి, మేమందరం మీ బిడ్డలుగా రుజువు చేసుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యానికి వ్యతిరేకంగా మేమేమి చేయకుండా ప్రభు సమస్త కార్యాలు నువ్వు మా మధ్యలో ఉన్నావని ఎరిగిన వారమై నీ అంత భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా దేవ మా తండ్రి నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగిన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా జరగవలసిన కార్యక్రమంతో మాకు తోడుగా ఉండండి, వాక్యంతో మాకు తోడుగా ఉండండి. చేరిన దైవజనులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువును మా రక్షకుడని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మరి సువార్త గాయకురాలు మరి రత్నకుమారి గారు వచ్చి పాట పాడిన తర్వాత మరి మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం. సేవ
దేవుడి మహిమపరిచిన యవనస్తుడికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహాము గారు మన మధ్యలో ఉన్నారు. తాడేపల్లి నుండి వచ్చినటువంటి దైవజనులు అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శుభదినమందు నీ పాద సన్నిధిలో చేరి మేమందరము నిన్ను మహిమపరచుచున్నామనంటే నీ ప్రియ బిడ్డను ప్రేమించునైనా సంవత్సర దినములు కాపాడి కనికరించి సజీవులుగా క్షేమంగా ఉంచునైనా నిన్ను మహిమపరచు కొరకై మొదటి బర్త్డే ప్రార్థన కూటాన్ని ఆ బిడ్డను బట్టి నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ స్థలములో చేరి వచ్చిన నీ దాసులైన వారిని, నీ సేవకులైనటువంటి వారిని, అలాగే చేరి వచ్చినటువంటి బంధువులను, స్థానిక గ్రామస్థ సంఘస్థులను ప్రతి వారిని జ్ఞాపకం చేస్తూ ప్రభువా, ఇక్కడ జరగనైనటువంటి కార్యక్రమం అంతా నీ మహిమార్థమే జరిగించండి. నీ దాసులను నెల్లూరు పట్టణం నుండి మా మధ్య గడిపించారు. నీ బోరగా, నీ పాత్రగా వాడుకోనండి. కార్యక్రమం అంతా నీ మహిమార్థమై జరిగించి మహిమను తెచ్చుకున్నామని మహిమ కలిగిన యేసు నామములో ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలోనికి మరి కుటుంబం ద్వారా పిలువబడినటువంటి దైవజనులు హెబ్రోను సహవాసం వచ్చినటువంటి మరి తాడిపత్రి విక్టర్ బాబు గారు 10 నిమిషాలు దీనికి వాక్యాన్ని అందిస్తారు. మరి తాడేపల్లి వచ్చినటువంటి మరి కుటుంబానికి మరి బంధువులు ఈ సమయంలో తాడిపత్రి మరి విక్టర్ బాబు గారు 10 నిమిషాలు దీనికి వాక్యాన్ని అందిస్తారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజలు, మరి పాస్టర్ గారికి, అలాగే మా యొక్క బంధుమిత్రులకి, అలాగే ముఖ్యంగా మా తమ్ముడు జాన్ రత్నం వారి యొక్క కుటుంబ సభ్యులకు మరి వర్షిత్కి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎక్కువగా పెద్దగా మాట్లాడలేను, గొప్ప ప్రసంగికుడిని కాదు. మరి ఏదో చిన్నవాడిని ఏదో మూలన ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను. అందుకే ఇందాక పిలిచినప్పటికీ స్టేజ్ మీదకి రాలే. మరి ఉద్దేశం ఏమిటంటే దేవునికి మహిమ కలగాలి. ఎవరు పాడినా, ఎవరు వాయిద్యాలు వాయించినా, ఎలా చేసినా దేవునికి మహిమ కలగాలని నా ఉద్దేశము. అందుకే మరి రాలేదు, క్షమించండి. ఇక్కడ వేదిక అలంకరించారు. మరి వర్షిత్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వర్షిత్ 1500 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, నేను మన సృష్టిగతి అయిన యేసయ్య ఈ వర్షిత్ 1500 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తాడంటే, నేను భూమిని సృజించాను, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, 108,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరానికి దాదాపుగా 1500 కిలోమీటర్లు ప్రయాణము జరుగుతుంది. ఎటువంటి ఆపద రాకుండా ఈ భూమిని నేను కాపాడాను, లేకపోతే మనము ఇక్కడ ఉండము, మీరు ఇక్కడ ఉండరు అని యేసయ్య చెబుతారు. అంటే 1500 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అంటే ఒక సంవత్సరంలో మనకి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటే ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసామో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మహాశక్తి కలిగిన వాడు. ఆయన మహత్తరమైన మాట శక్తి చేత సమస్త సృష్టిని ఆయన తయారు చేశాడు. అంటే దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మా తమ్ముడు జాన్ రత్నం దైవజనులను పిలిపించాడు. దేవునికి మహిమ కలిగించాలని, ఆయనకి మహిమ కలిగించాలని తాపత్రయపడుతూ ఇంత ఆర్భాటము చేశాడు. అనేక మందిని చాలా దూర ప్రాంతాల నుండి పిలిపించాడు. ఆర్కెస్ట్రా పిలిపించాడు, అలాగే పాటలు పాడేవారిని పిలిపించాడు, అలాగే వాయిద్యాలు వాయించేవారిని పిలిపించాడు. ఇలాగ ఎందుకు అంటే సమస్తమును దేవునికి మహిమ. మనమెంతటి వారము, మన శరీరము మనది కాదు, మన నోరు మనది కాదు,
మన గొంతుక మనది కాదు, మన టాలెంట్స్ ఏవైతే ఇవ్వబడ్డాయో అవి మనవి కాదు. మనము పేరు పెట్టుకున్నామంతే. నా పేరు విక్టర్ బాబు అని, శామ్యుల్ విక్టర్ బాబు అని, తమ్ముడి పేరు జాన్ రత్నం అని, అలాగే మరి తండ్రి గారు వెంకటరావు గారని, మాతమ్మ గారని, ఇలాగ పేర్లు పెట్టుకున్నాం. ఆయనకే మహిమ కలగాలి కనుక 1500 మరి కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేశాడంటే, మన చంద్రబాబు నాయుడు గారిని అడిగామనుకోండి, ఆర్టీసీ బస్సులో ఎర్ర బస్సులో ప్రయాణం చేస్తే కిలోమీటర్కి రూపాయి చొప్పున వేస్తాను బాబు అంటారు. 1500 కిలోమీటర్లకి ఎంత అంటే 1500 కోట్ల రూపాయలు అని. అంటే ఎంతగా దేవునికి బాకీ ఉన్నామో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఆర్డినరీ జోకు కాదు. యేసయ్యను అడగండి, అయ్యా మీరు 50 సంవత్సరాలు నన్ను కాపాడారు, నేను ఎంత బాకీ ఉన్నానంటే మామూలుగా శరీర రీతిగా చెప్పాడు అనుకోండి 1500 కోట్ల రూపాయలు నేను చెల్లించగలనా? ఇక్కడ వారు ఎవరైనా చెల్లించగలరా? లేకపోతే ఏ ధనవంతుడు చెల్లించగలడా? ఎవరు చెల్లించలేనిది ఆయన చేస్తున్నాడు. మనం వెళ్ళే 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, హెలికాప్టర్లు కానీ, లేకపోతే ఏరోప్లేన్లు కానీ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. చూడండి ఆయన చేసిన భూమి ఎలా ఉన్నదో. కనుక మీకు తెలియజేస్తున్నాను, సమస్తమును దేవునికి మహిమ కలగాలని మనము ఆయనను స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మరి ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని తెలియజేశాడు. అంటే ఆయనకి మహిమ కలగాలనే కానీ నీకు నాకు మహిమ కలగాలని మన పేర్లు 10 సార్లు చెప్పించుకుంటే లేకపోతే బోర్డులు పెట్టుకుంటే దేవునికి మహిమ కలగదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే నేను చాలా దూరంగా ఉండాలని ఆశపడతాను. కనుక ఇప్పుడు వర్షిత్కి దేవుడు 1 సంవత్సర కాలాన్ని ఇచ్చినాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము కూడా ఉన్నాం. ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి సిట్యుయేషన్. ప్రభు మరి ఆ బిడ్డను కాపాడాడు. ఆమెకి ఇవ్వబడిన వాగ్దానాన్ని చూశాను. అమ్మ నీకేమి ఇవ్వబడింది వాగ్దానం? తమ్ముడు నీకేమి ఇవ్వబడింది వాగ్దానము దేవుని ద్వారా అంటే వారు తెలియజేశారు, పర్వాలేదు నీ కొడుకు చనిపోవడం, కాపాడబడతాడు. దేవుని యొక్క వాగ్దానము అటువంటిది. 430 సంవత్సరాలైన తర్వాత కూడా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మర్చిపోలేదు. అలాగే ఆది కాండములో ఆయన ఆ యొక్క ఏదోను తోటలో చేసిన నిబంధనను మర్చిపోలేదు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం మర్చిపోలేదు. మరొకటి మీకు తెలియజేస్తున్నాను, మనము భూమి మీద జన్మించామంటే అనేక కోట్ల 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 సంవత్సరాలు అనేక సున్నాలు పెట్టుకుంటూ వెళితే, ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళితే అన్ని సున్నాలు కూడా దేవునితో సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు. దేవుడు నీకు ఒక ఆత్మను అనుగ్రహించినాడు. ఆ ఆత్మ ద్వారా నీవు అనేక సార్లు మరి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరులు విక్టర్ బాబు గారి వందనాలు. ఈ కుటుంబానికి చాలా సన్నిహితులు. మరి మహోన్నతుడైన దేవుడు మరి జాన్ రత్నాన్ని మంజుషాన్ని ప్రేమించిన కుమారుడు మరి అపాయకాల స్థితిలో ఉన్నప్పుడు మరి కుటుంబం వెంట ఉండి ప్రోత్సహించినటువంటి వారే కాదు, దైవజనులందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడే మరి ప్రార్థన సఫలపరిచి సమయంలో ఆర్కెస్ట్రా వారు పాట పాడిన తర్వాత దీనికి వాక్యం విందాం. పాట కంటే ముందు మన మధ్యలో తాడిపతి అబ్రహాము గారు స్థానిక దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయమున మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి ఈ వాక్యాన్ని వివరించడానికి నేను గణపరచుకుంటున్న భాగ్యం కొరకై వందనం ప్రభా. మా కుమారుడు వర్షిత్ని దీవించి ఆశ్రయించి కాపాడి అనారోగ్యం నుండి ప్రభా ఆరోగ్యం దయచేసి వారి తల్లిదండ్రులను దీవించి ప్రభా సంవత్సరం గడిచిన తర్వాత వారి ఆనందాన్ని మా అందరికీ పెంచిచ్చిన భాగ్యం కొరకై వందనాలు ప్రభా. ఈ స్టేజ్ మీద అలంకరించిన నీ సేవకులందరికీ వందనాలు ప్రభా. ప్రార్థించడానికి ఈ సేవకులు నీ వాక్యాన్ని వివరించడానికి
వారికి మంచి వాక్యాన్ని దయచేసి ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి మహిమ ఘనత ప్రభావం నీవే కొంతమంది అదరడని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరి తణుకు నుండి దైవజనులు దానియేలు గారు మన మధ్యలోకి వచ్చిన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హోసన్న మినిస్ట్రీస్ మరి తరపున పనిచేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ దానియేలు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. హోసన్న మినిస్ట్రీ నెల్లూరు నుండి మన మధ్యకి వచ్చి ఉన్నారు. గత 2013 సంవత్సరం నుండి తణుకు పట్టణానికి మేము ఆహ్వానిస్తుండగా మన మధ్యకు వచ్చి మహాసభలు జరిపిస్తూ ఉన్నారు. మాకైతే 1992వ సంవత్సరం నుండి దైవ సేవకులు పరిచయం. ఆయా దేశాల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో బలముగా వాడబడుచు వాక్య పరిచయం చేస్తూ ప్రభు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి చక్కని గీతాలు రాస్తూ మన మధ్యన ప్రభువును స్తుతిస్తూ ఈ దినాన్న మరి ప్రియులు జాన్ గారికి వారి దంపతులకు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి చెప్తూ వచ్చారు. సంఘమంతా ప్రార్థించారు. అలాగే తణుకు పట్టణంలో మేము సంఘము ప్రార్థిస్తూ వచ్చాం. ప్రభు ఈ దినాన్న ఆ కుమారునికి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మన మధ్యన వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులకు మరి ఓ సమయాన్ని అప్పగిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్య ఆహ్వానితులుగా, ముఖ్య ప్రసంగికులుగా అభిషేకం కలిగిన దైవజనులు మరి కుటుంబ ఆహ్వాన నిమిత్తము హోసన్న మినిస్ట్రీస్ నెల్లూరు నుండి దైవజనులు ఆనంద జయకుమార్ గారు మన మధ్యలోకి ఇచ్చేస్తున్నారు. ఈ సమయంలో వారు దైవ సందేశాన్ని అందిస్తారు. మరి అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో వారికి అప్పగిస్తున్నాం. చెప్తారా? మంజుష రా, ఆ బాబు కూడా తీసుకురండి. బాబేడమ్మా ఇక్కడ ఉన్నాయి. కూడి వచ్చిన దైవజనులందరికీ నా వందనాలు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. దేవుడు నా పట్ల చేసిన మేలుకి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేను. అనుకోని రీతిగా చాలాసార్లు అనుకునేవాళ్ళం, నా కుమార్తెకు ఒక తోడుంటే బాగుండాలి అనుకునేవాళ్ళం. కానీ తెలియని రీతిలో అద్భుతంగా నాకు ఇచ్చిన గర్భాన్ని దేవుడు చాలా నెలలు, 6 నెలల వరకు నాకు తెలీదు. అనుకోని రీతిగా 6 నెలల్లో తెలిసినప్పుడు బాబు 700 గ్రాములే ఉన్నాడు. ఒక నెలలోనే సడన్ గా బీపీ 190-200 ఉందనేసరికి ఆపరేషన్ చేసేయాలని చెప్పారు. ఆ రాత్రికి రాత్రి ఆపరేషన్ చేసినప్పుడు బాబు 1100 గ్రాములు ఉన్నాడు. బయటకు తీసినప్పుడు ఆ తర్వాత ఇంకుబెట్టలో పెట్టినప్పుడు 900 గ్రాములే ఉన్నాడు. ఇంకుబెట్టలో పెట్టిన వారం రోజులు బాగానే ఉన్నాడు. అక్కడి నుంచి ఇక బాబుని వెంటిలేటరు, ఐసీయూలో ఉంచి చాలా చాలా ఇబ్బంది పడ్డాం మేము బాబులో. కానీ దేవుడు మా పట్ల చేసిన మేలుకి మేము మేలు ఇచ్చిన నా కుటుంబం తరపున మేము రుణం తీర్చుకోలేము. నిద్ర రాత్రులు నిద్ర లేకుండా గడిపాము. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను నమ్ముకున్న వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. తలగా చేస్తుంది కానీ తోకగా చేయనన్నావు. ఇశ్రాయేలుని కాపాడు వాడుకుని కూడా నిద్రపోడని మాట్లాడాడు. నా పట్ల దేవుడు చూసిన వాళ్ళకి ఈ రీతిగా నేను ఎంత ఆనందంగా ఉన్నాను. నా కోసం అనేక మంది ప్రార్థించారు. దైవజనులు, సంఘస్థులు చాలా మంది నా కోసం ప్రార్థించారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను, నా కుటుంబాన్ని సజీవులుగా ఉంచి
ఈ రీతిగా మీ మధ్యలో నిలబెట్టాడు. దేవుడికి నేను ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.